Respected Honorable Trisha Heavy Industries Srinivas Vermaji, Honorable Member of Parliament Vishakhapatnam Sri Bharat Singh, Honorable MLA Gajuvaka and Joint Secretary of Steel Sri Sanjay Rai sir, and Directors from Arayana Director, Working President INTC Kar Raman garu, General Secretary CIT U Ramaswamy garu, Honorable President and State Leader Sri Seth Narasimha Rao garu, CIT, and General Secretary Sri Pari Tinada garu. విశాఖ ప్రత్యేకించి మా ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నియమించినటువంటి రాజుగారికి ఒక స్టీల్ కంపెనీ సార్ ఇండియాలో అప్పులు తీర్చి 13,000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చి వడ్డీలు కట్టిన కంపెనీ ఏదైనా ఉంటే ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వితౌట్ ఐరన్ ఓర్ మైన్స్. 17,000 కోట్లు బ్యాంకులు అన్నమాట. ఇది ఇస్ నాట్ ఇంపార్టెంట్, చాలా ఎక్కువ కాదు. మీరు సాయం చేస్తే స్టేట్లో విలీనం చేయండి ఐరన్ ఓర్ మైన్స్ లో. కాబట్టి ఇక్కడ లాస్ట్ 2016 నుంచి ఒక తప్పుడు సంకేతం ఆర్ఐఎన్ మేనేజ్మెంట్ కానీ ఇతరులు కానీ పంపించారు. అది తప్పండి. స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా 4 years లో టర్న్ అవుట్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు పర్ డే మినిమం 15 crores క్యాష్ ప్రాఫిట్ తీసుకొస్తాం. 2 years లో మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టర్న్ అవుట్ చేస్తాం. సైడ్లో మెర్జ్ చేయమని ఎందుకంటున్నామంటే భద్రావతి సెపరేట్ కంపెనీ సైడ్లో మెర్జ్ చేస్తారు, బొకారో సెపరేట్ కంపెనీ సైడ్లో మెర్జ్ చేశారు, మన బర్నపూర్ ఆల్సో అడాప్టెడ్ కంపెనీగా ఉండేది సైడ్లో మెర్జ్ చేశారు. ఇది మాకు కావాల్సిందంటే ఉత్తరాంధ్రలోని ఆల్మోస్ట్ 30 lakhs పీపుల్కి ఉత్తరాంధ్ర ప్రజలందరూ దీని మీద బతుకుతున్నారు. ఇన్ కేసు క్లోజ్ చేసినా మూసినా నాట్ ఎంప్లాయీస్. శ్రీకాకుళం టు వెస్ట్ గోదావరి 30% పీపుల్ పుట్టుండదు. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఇదంతా ఉన్న డిస్ప్లేస్డ్ పర్సన్స్ కి ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంట్రాక్ట్ లేబర్ తగ్గించండి అని చెప్పేసి రూల్డ్ అవుట్. వాళ్ళందరినీ తీసేస్తే ఎక్కడ బతుకుతారండి? స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ తీయాలి, బాగు చేయాలని మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట్లా ఎన్డీఏ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో స్టీల్ ప్లాంట్ బాగు చేస్తామని చెప్తున్నారు. ఉన్న వాళ్ళకి ఉపాధి పోతుంది, కొత్త వారికి ఏం ఉపాధి ఇస్తాం? అందులో తప్పకుండా రాజు గారు కానీ మన భరత్ గారు అందరూ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ లాస్ట్ 2012 నుంచి కూడా 14-16 నుంచి ఎంఓ చేయనండి, అకౌంటబిలిటీ లేదు. ఉదాహరణకి మీకు చెప్తారు 21-22లో 8,500 కోట్ల లోన్ తీసుకొచ్చారు, ప్రొడక్షన్ స్టెబిలైజ్ చేస్తాం మీకు రిపోర్ట్లో ఉంది. వాళ్ళ అకౌంటబిలిటీ లేదన్నమాట. ఇవాళ కూడా మీరు 8,000 కోట్లు 5,000 కోట్లు ప్రొవైడ్ చేస్తా ఉంటున్నారు. అదే జిందాల్ టాటా 1,800 కోట్లు తీసుకొని జీరో ప్రొడక్షన్, 3వ బిఎఫ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. జీరో ప్రొడక్షన్ ఉన్నారు. ఎవ్రీ వీక్లీ రా మెటీరియల్స్ ప్రైవేట్ కంపెనీస్ దుర్గా మహేంద్ర క్వాలిటీ ఉన్నది, ఇన్స్పెక్షన్ ఉంటుంది. అందుకే మేము సైడ్లో కలుపుకొని ఎందుకు అడుగుతున్నట్టు దానికి క్వాలిటీ R&D ఉందన్నమాట. R&Dలోని ఆ క్వాలిటీ టెస్ట్ చేస్తేనే ఆ రా మెటీరియల్ రిసీవ్ చేసుకుంటారు. ఏదైనా కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా జరిగితే R&D డిపార్ట్మెంట్ సర్టిఫై చేస్తేనే బిల్లు ఇస్తారు అనమాట. ఇక్కడ అదేమీ లేదు, రూల్డ్ అవుట్, నో ఇన్స్పెక్షన్. అది అందుకని చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నామన్నమాట. అవసరం డిస్ప్లేస్ ఆంధ్ర ఎన్డీఏ కూటమికి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. భారతదేశంలో ఏ స్టేట్ ఇవ్వలేదన్నమాట. బికాస్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దిస్ ఇస్ కన్సిడర్ సైడ్లో విలీనం చేయండి. తప్పకుండా మేము 6 months క్యాష్ ప్రాఫిట్ తీసుకొస్తాం. రియల్ టెక్నోక్రాట్స్ ని కమిటీని కూడా మీరు అపాయింట్ చేయండి. ప్లాంట్ 7.3 కదండి, ఇది 8 million tons వస్తుందండి. సేమ్ టెక్నాలజీ ఇండియాలోని పబ్లిక్ లో వరల్డ్ లో కూడా. యూనియన్స్ ఏదైనా కరెక్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ రివైవ్ చేయడానికి సలహాలు ఇచ్చిన మేనేజ్మెంట్ తీసుకోలేని పరిస్థితి లాస్ట్ 5 years.
This is our misoperator. Misoperating, this is why ఈ నష్టాలు అనేది వస్తుందండి. క్యాష్ ప్రాఫిట్ తీసుకొస్తాం విత్ ఇన్ 3 months. ప్లీజ్ రిక్వెస్ట్. From Karnataka, the Lok Sabha member immediately after assumed the charge as Minister of State and Heavy Industry. Cabinet Minister. Steel and Minister of Steel. I memo is Steel and Heavy Industry. And immediately after resumption, visiting Visakhapatnam Steel Plant is a good sign to our entire employee concern, sir. And it's a positive sign because after a long time, South Indian man became the steel man heavy industry. And our Narsapur MP also is a great minister. We met him also there in Narsapuram, Bhimavaram, and he also expressed his concern towards Visakhapatnam Steel Plant, issued all the help. And we are very much thankful to you. Today morning you have visited the coke ovens, blast furnace and SMS and wire rod mill, and you also seen the presentation given to the management. And we are very much thankful to you given the compliments. And you have assured the people not to be panicky, and you wanted to give full support to the company at all times, and it will be revived. So this is your assurance. We are thankful to you on behalf of all the fraternity. So in this regard, we are so public concern, and we are the social concern also. We are always encouraging the people from the downtrodden and land who steals and all the people. But here, while coming to the issues, I want to bring it to your notice. Yesterday I met your joint secretary also, Sanjay Rai, he is also very much cooperative. And there are people belong to JDS. There are about 5-6 people. And there are people from Karnataka friends, 5-6 people. There are INT's representatives, raiders at the senior topmost level. They wanted to come and greet you and give a bouquet and to start a felicitation. Unfortunately, the police acted. It means the state police intentionally trying to tarnish the image of honorable minister. They are not allowed because they have forced, they have visibly, they behaved ruthlessly and they pushed everybody. And because of that, one of our union leaders by name Ramchandra Rao is the president of INTC. He got admitted in the hospital and late night he was shifted to the Medicover hospital, and he has given the permission also. Joint Secretary has given the permission to the FSNL people, and now he is in critical condition. He is in critical condition. He is sent to the now ICU whole night. In the morning he is sent to the operation theatre. So this is the situation. If anything happens to the gentleman, the management and the state police are responsible for this. So because you are today morning I see whoever is approaching you and you are meeting the people, and on the way also you stop some disguised persons and some INT's cadre, you stopped and they have taken the representation, they wish everybody, you sat with the SMS people. So what is this kind of activity? This we have not seen any time after 40 years of time. For everything in the administrative building also, people cannot enter, no employee can enter, no trade union, they are seeing the trade union leaders as the enemies. This is not fair at all, sir. Because we are bringing to your notice, it should be set right. If anything happens in a critical condition. So is it the way to behave the things? Otherwise, management should tell them to declare it as a prohibited area. Or otherwise, it's in the security ambit. Then we take permission from this thing. You were telling, he came from the Jammu Kashmir and he asked the concerned local police also. And they permitted afterwards, they behaved, overaction they done it. So this is one issue, sir. When coming to the issue, but here the management, okay, let me say Badal Bhatti doing, directors, what they are doing, what is happening, nobody knows. And at the same time, thank you, yesterday there was something and today, salaries are coming. Even 50%, 25%, what is this? So this, our issue is, this plant should be made into the sales. Earlier, this was a part of sale. In 1982, it was formed as separate company, Rashi Steel Limited. So afterwards, again, now the problem has come because the mining policy has changed. You are not giving the mining policy. But producing each ton of steel, we are wasting around 5,000 to 6,000 rupees. Whatever you produce is a loss. Because we need cash, we have to produce. We are not making to 7 million ton. Whatever the target given to central government, we are doing it. Unnecessarily, the ministry officers and everybody is blaming this thing. Targets are not fixing the management. Management are increasing the target given by the ministry. And they are producing 120%, 130%, we are doing it. That means it is a problem with the ministry, not with the management or the employees.
So this is one aspect, sir, kindly, because you are not allowed in the mines, please allot mines, other, if you met with the same, kindly met with same, so that all problems will be cropped up. This is one issue. And merger takes time. One last 3.5 years. We welcome you, both of you, sir, Kumar Swami and Srinivas Varma Garu, steel plant in the country. It has the only shore-based steel plant in India. It is having the nearest to the best connectivity with the highway and the railway and all the air junction. If you take any other steel plant, they are in the forest. You take Rohitla 500 kilometers from Bhubaneswar, 500 kilometers, Bhopal, Bhilai steel plant and all other steel plants. It is having the best connectivity, and even you can understand the steel plant running with the 25 years without captive means the strength of the Vizag steel plant and RIN. Why now the problems are facing last 3 years? In the name of strategic sale, there is no running capital, working capital at present. It is true. Why this was not done? The same day has to tell. There is problems are there. So the working capital has to be provided immediately to run the plant. As you suggested in the first meeting, the directors meeting in Delhi, which has come in the press, that immediately production should be increased. Normal production should be. We have the capacity to run the plant. Our blast furnace was run with 110% capacity. We have run the thermal plant TPP with 120% capacity. Why that has come down now? That the answer has to be run. The operation, our chairman is a very great man, is running the plant without operation director, and he is a very great man. I can tell last how what to be done. The first is our request is by 2015 we have paid with all interest and capital, everything will be paid by 2015 itself. Our plant has run even in the latest 2021-22. We got the profit of 945 crores. This is strength of the steel plant. Just I want to narrate before. So to come out of this present crisis, we request you to make preferential shares, number one. Number two, today itself we are going to NMDC meeting will be there. NMDC, at least loan we are asking, 2-3 years loan can be given. We will repay the loan. So without immediate payment, this loan will help us. These two things immediately can be done. By that, if you sale merger, how it will take, our friend is trying from last 2 years, but so far it was updated even today. So the merger of sale is a win-win situation, because sale is in our country want to have 300 million tons by 2030. It's an ambitious plan of sale for 2030 for 30 million tons. How? Sir, now immediate, what he said, immediate situation, sale has got already 60. We already selected. They also attended the meeting. They also given several opinion about how to solve these things. Issues are there. You leave it to us actually. They will not go to disappoint you people. Give me some time. That is important. లాస్ట్ ప్రయారిటీ వీళ్ళంతా కూడా ప్లాన్ పరిస్థితుల్లో మీ దృష్టి తీసుకురావడం జరిగింది. నేను బేసిక్ గా నిర్వహిస్తున్నా ఆ ఇష్యూస్ అన్ని కూడా మీ దృష్టి తీసుకురాలేదు. జనరల్ ఇక్కడ ఉన్న సిస్టమ్ ఏంటంటే ఇంకో ఒకరిద్దరు మాట్లాడిన తర్వాత ఈ మీటింగ్ ముగింపు అవుతుందని చెప్పేసి పెద్దల పర్మిషన్ లేకుండా నేనే మాట్లాడడం జరుగుతున్నాను. ముఖ్యంగా మా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి, మా ఎంపీ భర్త గారికి, ముఖ్యంగా మీ స్టేట్ మినిస్టర్ గారికి అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అలా ఇక్కడ సార్ గతంలో ఏంటంటే ప్రతి 1 year కి నిర్వాసితులకు సంబంధించి ఏంటంటే 2 రిక్రూట్మెంట్స్ అయితే ఉంది. అయితే తీసుకునేవారు కొత్త వాళ్ళందరినీ కూడా, పాత వాళ్ళు రిజైన్ అయిన వాళ్ళందరూ ప్లేస్ లో. గతంలో ఈ స్టీల్ ప్లాంట్ కి భూమి ఇచ్చినప్పుడు మమ్మల్ని 16,000 మందిని మమ్మల్ని నిర్వాసితుల కింద ఆ రోజు చూపించడం జరిగింది సార్. కానీ నిర్వాసితులుగా చూపించిన కాకుండా పల్లా శ్రీనివాసరావు గారికి దీని మీద పూర్తి అవగాహన ఉంది. కానీ మీకు కూడా తెలుసు, 1 ఎకరా భూమి ఉంటే ఆ ఎకరా తల్లి పుట్టిన అందరూ కూడా వారసులు అవుతారు. కానీ అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పటికి 18 సంవత్సరాలు పూర్తయి ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే నిర్వాసితులుగా తీసుకుంటే 16,000 మంది వచ్చారన్నమాట సార్.
కానీ యాక్చువల్గా అప్పుడు వేలాది మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా తండ్రికి ఆ రోజు ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తి పెళ్లి అవుతుందో వాళ్ళే నిర్వహించడం తీసుకున్నారు. మా అందరి తాలూకు ఆశ ఏంటంటే అప్పుడు 1100, 1600 ఒక ఎకరా ల్యాండ్ భూమి ఈ స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. మీకు తెలుసా, మీరు ఇలా ₹1,00,000 టర్లు వెళ్తే అక్కడ ఇవాళ ఒక గజం రేటు ₹1,00,000. కొనేవాడే కానీ పల్లా శ్రీనివాసరావు గారికి బాగా తెలుసు, కొనేవాడే కానీ అమ్మేవాడు ఎవరో లేదు సార్. ఇవాళ విశాఖపట్నం అనేది గతంలో మధ్యకాల ప్రాంతంగా ఉండేదండి. ఇవాళ స్టీల్ సిటీ అయిందంటే దాని ఎకానమీ 30% ఈ స్టీల్ ప్లాంట్ నుంచి అక్కడ డంప్ అయింది సార్. సార్ ఫైనల్ గా మేము చెప్పాల్సింది ఏంటంటే ఇంకా మాకు నిర్వాసితులుగా చాలా మందికి ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది సార్. మా ఆశ, మా కోరిక ఏంటంటే ఈవేళ కాకపోతే స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వ రంగంలో ఉంటుంది కాబట్టి, ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది కాబట్టి, నాకు కాకపోతే నా కొడుకు వస్తుంది కాబట్టి, నా కొడుకు కాకపోతే నా మనవడిగా వస్తుంది ఆస్తి ఎదురు చూస్తాం సార్. పల్లా శ్రీనివాసరావు గారు కూడా చాలా జీవోలు మార్చి అందరికీ కూడా ఉద్యోగులు ఇప్పించి ఏర్పాటు చేశారు సార్. ఆయన దానికి కూడా ఈ విషయాలన్నీ తెలిసాయి. ప్రాంతంలో ఆటో డ్రైవర్ గా లేకపోతే బారుల్లోనే నూడిల్స్ సెంటర్ లోనే ఎలా పనిచేసుకుంటారు సార్. Meeting in Hyderabad also. NMDC. NMDC meeting is there. And even the HMD meeting is there. Several meetings I am actually, I wanted to meet several because I wanted to get all information from the lower level to official. For that I am actually working on it. From last 15 days I am getting all information about Koichak. This history also I got. Actually, with the type of education. There were 6 MPs, they resigned at that time. Everything actually I'm getting the information. Please permit me. Yeah, I think same thing you also repeat. Please. आप ध्यान रखिए और पहले थोड़ा Because I want to go to revive this RINL, to save this RINL. For that all of you come here. Yes. Actually give me time. Regularly because you are struggling from last 4 years. You are struggling. Just now, the third Prime Minister Narendra Modi, I tell you now Constitution. He has given me the responsibility to look after these 2 departments. I am seriously working on not only this RINL, several issues are there. We visited Haryana, Pandora village, HMT. They started in 1970s. There also they have closed entirely. Everything I am actually studying. I promise you that this issue actually entire thing already is in my full. Whatever the issues I know. Keep contact that. Bharatji also discussed several issue here. Your ministry is with me. He is actually working with me. Srinivas Raju is also your representative only. You are very yes lead. This direction I can understand. Don't worry, we will going to solve. Can't please please don't mistake me because everybody wanted to speak. You can కుమారస్వామి గారు స్టీల్ దాని పరిశ్రమ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాక కంప్లీట్ 15 days RINL గురించి టైం కేటాయించారు. 4 సార్లు 3 సార్లు CMD గారు పిలిచారు, ఇతర అఫీషియల్స్ డైరెక్టర్స్ వచ్చారు. దీని గురించి సెయిల్తో ఒక 5-6 రివ్యూ మీటింగ్స్, బ్రీఫింగ్ మీటింగ్స్ తీసుకున్నారు. RINL గురించి అలాగే NMDC గురించి ఏదైతే మీ తాలూకు పేమెంట్స్ లేవు, మేము చేయలేము, సప్లై చేయలేము. ఇక్కడికి వచ్చి ముందు ఈరోజు నిన్నగాక మొన్న ఆల్ బ్యాంకర్ చైర్మన్స్ పిలిచారు మన RINL సంబంధించి. వారు ఏ రకంగా సపోర్ట్ చేయగలరని ఆయన రీఇన్వెస్ట్మెంట్ దానికి పెద్దగా ముందుకు వెళ్ళకంటే దీన్ని ఏ రకంగా సర్వైనట్టి మనం తీసుకురావాలి, అది మెర్జ్ చేయడమా, లేకపోతే క్యాపిటల్ మైన్స్ కేటాయించడమా, లేకపోతే కొంత ల్యాండ్ NMDCకి లీజుకి ఇచ్చి అప్గ్రేడెక్స్ ప్రాజెక్ట్ పెట్టడం ద్వారా ఏ రకంగా ఇన్కమ్ దీన్ని ప్రొక్యూర్ చేసి దీన్ని ముందుకు నడిపించాలని మీద నిజంగా
మరి ఆర్ఎన్ఐల మీద ఆయనకి అంత ప్రేమ ఎందుకు వచ్చిందో కానీ మంత్రి గారికి దాదాపు 20 రోజులు అయితే ఛార్జ్ తీసుకుని 15 రోజులు టైం కేవలం ఆర్ఎన్ఐల గురించి కుమారస్వామి గారు కేటాయింది. మన అదృష్టం. నేను అడ్వాన్స్లో ఉన్నప్పుడు కూడా కుమారస్వామి గారి ఇనిషియేషన్తోనే నేను కూడా ఆయన సపోర్టింగ్గా ఉండగలుగుతాను. కానీ కాబట్టి కుమారస్వామి గారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, వైజాగ్ స్టేట్ తరఫున మనం ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసి ముందుకు తీసుకెళ్ళాలి. ఇదే కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరూ చెప్పారు, అందరూ ఆల్మోస్ట్ మీరు చెప్పే సమస్యలు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ఆయన అర్థం చేసుకున్నారు. వచ్చేటప్పటికి ఆయన అర్థం చేసుకునే స్టీల్ ప్లాంట్కి రావడం జరిగింది. కాబట్టి ప్లాంట్ కూడా స్వయంగా చూడాలి. చూడక ముందుగానే ఇప్పుడు చూసాక ఇంతక కారులో చెప్తున్నారు ఇటువంటి ప్లాంట్ ఇది మనం ఏ రకంగా కాపాడాలని. ఇంతక కారులో ప్లాంట్ చెప్పారు. ప్లాంట్ చూడకముందే మీరు డెఫినెట్గా మీరు ప్లాంట్ విజిట్ చేశాక మీ అభిప్రాయం ఇంకా గట్టిగా ఉంటుంది అనేటువంటి విషయం ఢిల్లీలో చెప్పారు. ఇందాక కారులో కూడా ఇటువంటి ప్లాంట్ మనం ఏ విధంగా కాపాడాలనేటువంటి ఆలోచనలో కుమారస్వామి గారు ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఆయన చెప్తున్నారు ఒక 2 నెలలు 2 months లో ఇంకా డెవలప్మెంట్ ఏంటి అనే విషయానికి ఆయన అడుగుతున్నారు. నాకు టైం ఇవ్వండి కొంచెం అని. డెఫినెట్ గా మీ అందరూ కూడా మీ ఉద్యోగుల సంక్షేమం కానివ్వండి, ఇలాంటి యొక్క అభివృద్ధి కానివ్వండి విషయంలో కుమారస్వామి గారు చాలా క్లియర్ గా ఉన్నారనే విషయాన్ని మేము ముందు ఉంచుతాం. మీ కమిట్మెంట్ ఏంటంటే జూన్ 9 అయితే 26 నాడు పురంధేశ్వర్ గారు, మంత్రి గారు, సీఎం రమేష్ గారు, వారితో పాటు నేను కలిసి రిక్వెస్ట్ చేసి చెప్పాం. సెయిల్లో మీరు చేయమని అఫీషియల్గా లెటర్ రాసి సంతకం పెట్టించాం. జూన్ 26 నుంచి 15 రోజుల్లో స్టీల్ ప్లాంట్ వచ్చి నేను విజిట్ చేస్తానని చెప్పారు. వారి కమిట్మెంట్ 14వ రోజున ఇక్కడికి వచ్చారు. నెల 15 రోజులు అన్నారు, 2 నెలలు అన్నారు. వారు తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం మంచి సానుకూల దృక్పథంతో ఉందాం. తప్పకుండా మంచి జరుగుతుంది. మన మిత్రపక్షాలు కూడా ఉన్నాయి. అందరూ కూడా సపోర్ట్ తోటి ఇది సాధిద్దాం. My name is Vishnu Kumar Raju. I am BJP MLA. I served earlier from 2014 to 19 and also now the present MLA, sir. Sir, your visit to Visakhapatnam has not only increased the hopes of everyone, not only steel plant people. Everyone are here. All the eminent topmost leaders are here. And really your visit after this election has increased the hopes and people of Visakhapatnam, not only Vizag, limited to Vizag, Uttarandhra and also entire Andhra Pradesh is looking at your visit, and we are very, very hopeful, sir, and with your presence and with your visit to Vizag, your name will be ever remembered in the history of steel plant and also in entire Andhra Pradesh. With this, I conclude, and we very well our Bharatiya Janata Party. We are also with the people of steel plant, and we are very sure, sir, your presence and increase the hope, and definitely some positive things will come in future. So thank you very much for your visit, sir. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అండి, మనకి 5 సంవత్సరాల్లో మొదటిసారి మనకి ఇక్కడ స్టీల్ మంత్రి రావడం అనేది అందరూ ఒకసారి గుర్తించాలి. మీరు ఆ ఇబ్బందులు ఫేస్ చేశారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ మీ మాట్లాడే విధానంలో తెలుస్తుంది. కానీ నేను కోరేది ఏంటి, ఇది మనం వ్యక్తిగతంగా గౌరవించాల్సిన బాధ్యత అందరం మీద ఉంది. లెట్ us first understand that. బికాస్ ఆయన దారిలో కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఆగి అభిప్రాయాలు కూడా వింటున్నారు. ఇవాళ మనం తప్పకుండా కష్టకాలంలో ఉన్నాము. దీని నుంచి బయటికి రావాలి అంటే సమిష్టి కృషి, పొలిటికల్ విల్ ఎలా చేయాలి, కేంద్రం నుంచి ఎట్లా సహాయం తీసుకుని రావాలనేది మంత్రి గారు ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ మన బాధ్యత కొన్ని పాయింట్లు కూడా వచ్చినాయి. ఏంటంటే ప్రొడక్షన్ తీసుకెళ్ళడము, వేరియబుల్ కాస్ట్ తగ్గించడము, ఎక్కడైనా ఏదైనా లీకేజెస్ ఏదైనా ఉంటే అవి కూడా అరికట్టడము, ఇవన్నీ సరిగ్గా చేసుకుని మన రివ్యూ సరిగ్గా చేసుకుంటేనే మనం ఇది కాపాడుకోగలుగుతాము. అది ఏంటంటే మనకి ప్రారంభం చాలా బాగా జరిగింది ఈయన విజిట్ తో. దీని నుంచి ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. అనేక మంత్రి పదవులు అన్నింటితో ఫైనాన్స్ మినిస్ట్రీ, ప్రైమ్ మినిస్టర్ అందరూ దీన్ని ఒకసారి రివ్యూ చేస్తారు. ఎందుకంటే ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇది. తప్పకుండా దీన్ని డివైడ్ చేసే ఆలోచన అయితే మంత్రి గారితో ఉంది. కాబట్టి నేను కూడా నిన్న సిఎండి గారితో రివ్యూ చేశాము. అన్ని డీటెయిల్స్ టాపిక్ వెళ్తున్నాము.
అల్టిమేట్ గా ఏంటంటే లాభాలు ఇచ్చే ప్లాంట్ ని మనం వదులుకోము. లాభాలు ఎట్లా ఇవ్వాలి అనే దారి మాత్రం మాకు కనబడుతుంది. అది త్వరలో ఒక రూపానికి వస్తుంది. రూపానికి వచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాము. మీకు పల్లా శ్రీనివాస్ గారు కూడా మొదటి నుంచి మీకోసం దీని మీద మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడతారండి. మీటింగ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏమేమి ఉన్నాయో అవి కూడా పల్లా గారు మేము కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాము. అండ్ కేంద్ర మంత్రి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ మరుగు సెకండ్ డే వెళ్ళి మంత్రి గారిని కలిసి సార్ మీరే ఇక్కడ ఆదుకోవాలి, ఇక్కడ స్టీల్ ప్లాంట్ అంటే నాకు ఆల్రెడీ తెలుసు, దాని మీద దృష్టి పెడతానని ఆ రోజే జూన్ 24 రోజే చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి పార్లమెంట్ ఎప్పుడు కలిసినా సరే చాలా పాజిటివ్ గా స్వీకరిస్తున్నారు. నేను కూడా ఆయనకి ఇప్పుడే సెక్రటరీస్ అందరూ సెటిల్ అవుతున్నారు కాబట్టి నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. అది మెల్లమెల్లి ఇన్ఫర్మేషన్ అంతా బయట తీసుకొస్తుంది. మీతో మళ్ళీ వేదికలో మాట్లాడతాను కాబట్టి ఇక్కడతో ముగిస్తున్నాను. ఆయనకు అటువంటి మీటింగ్స్ ఉన్నాయి. పల్లా గారు కూడా ఒక నిమిషం మాట్లాడేస్తే This is possibly the most high-profile visit after this government was sworn in. And usually central ministers don't get that kind of attention or reception. Here the whole state, not just Visakhapatnam, is looking towards your visit and your words of assurance, sir. They are really, they come as a great medicine. Because I see anybody in Visakhapatnam, whether they have anything to do with the plant or not, the first thing they ask is, please say Visakhapatnam plant. This is a very strong sentiment. Sir, they have been agitating for the last more than 1100 days, but I can tell you, they have quarreled also on many occasions, but then they have never stopped production. They have never made the plant to suffer even for 1 hour. So, sir, I think their sentiments are very important. Kindly, we look forward to a great relief revival package for this, sir. Thank you. ఈరోజు నిజంగా కేంద్ర మంత్రి గారికి రాడు. We take you as an inspiration, sir, because the way you treated the union leaders and the people and the employees there, we really were very happy and very hopeful, sir, because this is a sentiment over here. Most of my people in Rajokar constituency, they are looking for a statement and also today we are very happy. We are very happy with you, sir, very happy with the Minister for State. So our humble request, sir, this plant has to be served somehow, either in the form of merging with the state or wet leasing. I think most of them are convinced of wet leasing to state. Another thing is, the most important thing is, if nobody is interested in financing this, at least transfer the land in the name of farming. Being in the name of government of India, it doesn't serve any purpose. To increase the net worth of the company, the land had to be transferred to the RN, because that is there everywhere except in RN. I don't find why this discrimination. So I request, sir, around the 8,000 displaced persons, they are very eagerly looking. And apart from that, 35,000, nearly 30,000 to 35,000 direct employment. In that, you can't even imagine. The economy is so good because of the steel plant. So everyone's sentiment is steel plant, and we request you, sir, we request you with folded hands that kindly save steel plant. Thank you, sir. Thanks so much. Don't forget to like, subscribe and share the videos.